ఏది సాధించాలన్నా మనం అనుకుంటే సరిపోదు. ఆ ఈశ్వరుని సహకారం గావాలి. ఈశ్వరుడు లేకుండా మనం ఏమి చేయలేము. ఈశ్వరుని యొక్క దయ ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. సాధించాలని మనకున్న ఈశ్వరుని యొక్క సహకారం అవసరం అవుతుంది. మనకు ధర్మమైన, అర్థమైన, కామమైన, మోక్షమైన ఆ ఈశ్వరుని దయ వల్లనే లభిస్తాయి. ఇవి అన్ని పొందడం కోసమే మానవ జన్మ. ఇది లేకుండా మానవ జన్మ వ్యర్థమైనట్టే. మనము తినడము, త్రాగడము, శ్వాస శ్వాస తీసుకోవడం ఇవన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాల కోసమే. ఈ ధర్మార్థ కామ మోక్షాల కోసమే ఈ శరీరం వచ్చింది. మనము ఇది సాధించాలని అవగాహన కలిగి ఈశ్వరుని సహకారంతోని వీటిని సాధించే ప్రయత్నం చేయాలి మేము. అది సాధించలేకపోతే మహతో వినష్టతి. అంటే చాలా నష్టం. మానవ జన్మ వచ్చి కూడా అనేక నష్టాలు పొందినట్టే. కనుక మనము తప్పకుండా ఈ ధర్మార్థ కామోక్షాలు సాధించాలి. ధర్మార్థ కామోక్షాలు సాధించాలంటే మనకు ఈ ధర్మం అంటే ఏంటి? అర్థం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? కామం అంటే ఏంటి? తెలియాలి. తెలియకుంటే మనము సాధించలేము. ధర్మము అంటే మనకు కర్మ జ్ఞానం కావాలి. అంటే ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. తెలిసున్నప్పుడు మనము ధర్మాన్ని పాటించగలము. వేదం లోపల ధర్మజ్ఞానం ఉంది. అంటే కర్మజ్ఞానం ఉంది. తర్వాత ఈ స్వరూప జ్ఞానం ఉంది. ధర్మ జ్ఞానము, స్వరూప జ్ఞానం వల్లనే ఈ ధర్మార్థ కామోక్షాలు సాధిస్తాము. అంటే ధర్మము కర్మజ్ఞానం వల్ల లభిస్తుంది. ఇక అర్థము స్వరూప జ్ఞానం వల్ల లభిస్తుంది. కామము అంటే భౌతిక సుఖాలను పొందడం. మోక్షము అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం. అంటే మనము ఈ నాలుగిటిని సాధించాలంటే వేదము చెబుతుంది నా కర్మే ఉభయ దర్శనాత్. వేదంలో కేవలం కర్మజ్ఞానమే కాదు, ధర్మజ్ఞానమే కాదు. ఈ స్వరూప జ్ఞానం కూడా ఉంది గనుక, ఈ కర్మజ్ఞానం ద్వారా ధర్మాన్ని మనం పాటిస్తే, స్వరూప జ్ఞానాన్ని పొంది అర్థాన్ని సాధించొచ్చు. ఇవి 2 ధర్మయుక్తమైనప్పుడు మనకు కామము అంటే భౌతిక సుఖాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ఆనందం కూడా లభిస్తుంది.